సార్ దాంట్లో సార్ తప్పు లేదు అని చెప్పేసి మేడా విజయశేఖర రెడ్డి గారు మీకు ఒక కాంట్రాక్టర్ గా తప్పు లేదనిపిస్తుందేమో కానీ నిబంధనల ప్రకారం ఆ లేఖ రాయడం 100% తప్పు. అంటే ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలను మీరు నేరుగా కాదు సార్ పంపిమంటారా? ఒక్కసారి సార్ ఉండండి ఒకసారి పీసీఆర్ ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఎస్ విజయశేఖర రెడ్డి గారు నేను మీకు చూపిస్తా. పీసీఆర్ ఒకసారి సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. పీసీఆర్ ఒకసారి సెంట్రల్ రాసిన డాక్యుమెంట్ చూడండి. ఒకసారి ఈయన వచ్చేసి డాక్టర్ నీరజ్ మిట్టల్, సెక్రటరీ పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఎవరికి రాశారండి? జి సాయి ప్రసాద్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 25/4/2026లో ఒక లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరము. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కమిషనర్ అమరావతిలో నిర్మాణ కార్యకలాపాల కోసం రిటైల్ అవుట్లెట్ల నుండి పెద్ద మొత్తంలో డీజిల్ సరఫరా చేయమని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఈ లేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. ఈ ఆదేశాలు పెట్రోలియం నిబంధనలకు మరియు పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని స్పష్టం చేస్తున్నాము. రిటైల్ అవుట్లెట్లు కేవలం వాహనాల ట్యాంకర్లోకి లేదా గరిష్టంగా 200 లీటర్ల సామర్థ్యం గల కంటైనర్లకు మాత్రమే డీజిల్ సరఫరా చేయాలి. పెద్ద మొత్తంలో అంటే బల్క్ సరఫరా చేయడానికి రిటైల్ అవుట్లెట్లకు అధికారం లేదు. ఇలా చేయడం నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద కూడా నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది. డైరెక్ట్ సేల్స్ పద్ధతులు చాలా ఉన్నాయి, వాటి ద్వారా చేసుకోవాలి. దీన్ని వెంటనే మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి కేంద్ర పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి అధికారులు రాసినటువంటి లేఖ. సో రాయడం తప్పు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించారు. ఇక్కడ సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇప్పుడు రేట్లలో వ్యత్యాసం ఉంది కాబట్టి రీటైల్ అవుట్లెట్ల నుంచి మనము సరఫరా చేయమని అడిగాము. లేదు మీరు కమర్షియల్ అవుట్లెట్ నుంచి సరఫరా చేస్తారంటే చేయండి. ఆ ధరల వ్యత్యాసం లేకుండా ఈ రోజు రీటైల్ అవుట్లెట్ లో ఏ ధరకైతే మీరు ఇస్తున్నారో ప్రజలకు అదే ధరతో మీరు కమర్షియల్ అవుట్లెట్ పెట్టండి. సపరేట్ గా అమరావతి కోసం ఒక 10 అవుట్లెట్ పెట్టండి సార్. ఎందుకు చేస్తారు సార్? మీ అమరావతి కాదండి, అమరావతి మీరు కడుతున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిబంధన మీకోసం ఎందుకు మార్చాలి సార్? కాదు నిబంధన ఎందుకు మార్చాలి? మీరు పెంచుకోండి సార్, మీరు పెంచండి. ఆ కాంట్రాక్టర్ మీద వేయండి, ఆ భారాన్ని ఎత్తుకొని పోయి. అంతేగాని రిటైల్ అవుట్లెట్ రేటుకి మాకు ఇవ్వండి అంటే కుదరదు కదా. నిబంధన అనేది ఒకటి ఉంటుంది, మనం ఫ్రేమ్స్ చేసుకుంటాం. నిబంధన ప్రకారమే ఇస్తారు పెట్రోల్ డీజిల్. ఒకటి నిబంధన ఎవరు పెట్టారు సార్? ఆయిల్ కంపెనీ పెట్టింది. నిబంధన ఎవరు పెట్టారు సార్? పెట్రోలియం శాఖ పెట్టింది. సార్ నేను అడుగుతున్నా, రీటైల్ అవుట్లెట్ లో ఒక రేటు, కమర్షియల్ అవుట్లెట్ లో ఒక రేటు ఎందుకు పెట్టారు సార్? ఎందుకు పెట్టారు అడుగుతున్నాం మేము. ఎందుకు అంటే పారిశ్రామిక అవసరాలకు లేకపోతే అగ్రికల్చర్ ఎందుకు పెట్టారు? పశ్చిమాసియా యుద్ధం జరుగుతుంది కదా. పశ్చిమాసియా యుద్ధం జరిగేటప్పుడు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. కరెంట్ బిల్లులు వేస్తున్నారు. కమర్షియల్ కి ఒక రేట్ వేస్తారు, డొమెస్టిక్ ఒక రేట్ వేస్తారు. మనకు అదేంటి ఎల్పిజి ఉంది, డొమెస్టిక్ ఒక రేట్ ఉంటుంది, కమర్షియల్ ఒక రేట్ ఉంటుంది. డీజిల్ కూడా అంతే సార్. మరి పెట్రోలియం సంస్థలు బతకాలి కదా. పెరిగిపోతున్నాయి, ఏడేమో రేట్లు పెంచితే ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ మీకు తెలుసు కాదు సార్, మీరు కాంట్రాక్టర్, మీకు అన్ని తెలుసు. 2 సంవత్సరాల ముందు ఇప్పుడు ఎందుకు వచ్చింది? కమర్షియల్ అవుట్లెట్లకు రీటైల్ అవుట్లెట్లకు సంవత్సరం ముందు లేట్ తేడా సార్. ఇది రేటు పెరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే రేటు పెరిగింది. కరెంట్ విషయంలో కమర్షియల్ కు లేదంటే మామూలు అవసరాలకు తేడా ఎప్పుడు ఉన్నింది? సంవత్సరం ముందు ఉన్నింది, 2 సంవత్సరాల ముందు ఉన్నింది. కానీ ఈ డీజిల్ విషయంలో ఇంత ముందు లేదే, సంవత్సరం ముందు లేదే, 2 సంవత్సరాల ముందు లేదే. పశ్చిమాసియా యుద్ధం లేదు కదా సార్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడే కదా జరుగుతుంది. హార్మోజ్ జలసంధిలో తుపాకులు పేల్చేస్తున్నారు కదా వాళ్ళు. మరి తప్పదు, పెంచాలి. కమర్షియల్ పెంచాలి, వినియోగదారుల మీద నష్ట భారం వేయకూడదు. ఆ డెసిషన్ దేశవ్యాప్తంగా తీసుకునింది, కేవలం అమరావతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకోలేదు. సరే వస్తాను, మీకు నాకు వాదులాటొద్దు, చర్చ నడిపిద్దాం ముందుకి. మళ్ళీ